హాయ్ హలో వెల్కమ్ టు పోస్టర్ 16. నేను మీ మురళీ రాపల్లి. రాయపాటి అరుణ ఈవిడ గురించి ఎంత చెప్పినా అసలు నాకైతే తనివి తీరదు. మహాతల్లి ఎలా పుట్టిందో ఈ భూమి మీద అంటూ నాకే అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటది. కనీసం మనిషిగా పుట్టానా అన్న విజ్ఞత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉంటది ఈవిడ. నేను ఆడదాన్ని, మహిళలకు అన్యాయం జరిగితే కనీసం తోడుగా నిలబడాలి, అటువంటి బ్రతికే నాది, ఆడజాతికి నేను తోడుగా ఉండాలి, ఆడవారికి అన్యాయం జరిగితే తోడుగా నిలబడాలి అని కనీస జ్ఞానం కూడా లేని ఒక విచిత్ర మనిషి ఈవిడ మనిషి అనడం కూడా తప్పే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు అప్పుడు మాట్లాడటం జరిగింది. మధ్యలో మేడం గారి గురించి నేను మాట్లాడలేకపోయి, ఎందుకంటే పెంట మీద రాయేస్తే ఎందుకు మన మీదే పడింది కదా, ఈ పెంట మొహాల్ని మనం కదిలించుకోవటం ఎందుకు, ఇంత దారుణమైనగా మాట్లాడే ఈ రాయపాటి అరుణని గతంలోనే వాళ్ళ సొంత పార్టీకి చెందిన వాళ్ళే కుక్కని కొట్టినట్టు పేచా కొట్టుడు కొడితే ఏం చేయాలో అర్థం కాక పవన్ కళ్యాణ్ గారికి మేడం గారు, సార్ నేను కుక్కని కొట్టినట్టు కొట్టారు సార్ అని చెప్పినా కూడా కనీసం చర్యలు తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు వదిలేయటం జరిగింది. ఎందుకంటే మన గురించి మొత్తం తెలుసు కదా, మరి మన గురించి అన్ని చెప్తారు కదా, మనం చేసిన ఘనకార్యాలు, మన బ్రతికేంది, మనం ఏం చేస్తాము, మనం ఎట్లాగా, ఎక్కడెక్కడ ఎంత ఏంటి అనేది అందరికి తెలుసు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నా పక్కన పెట్టాడు అనమాట. కానీ పక్కన పెట్టిన దిక్కులేని అమ్మాయికి పవన్ కళ్యాణ్ దిక్కు కదా, మరి ఏం చేద్దాం చెప్పు. ఎవరికి దిక్కు లేదు. ఇంకా వేరే పార్టీ వాళ్ళు చచ్చిన దగ్గర రానిరు, ఎగిరిగిరి అంటారు. సొంత పార్టీ వాళ్ళే పిచ్చగుట్టుడు కొట్టిన తర్వాత పక్క పార్టీ వాళ్ళు ఏమైనా నెత్తి మీద పెట్టుకుంటారా ఏంటి? పక్క పార్టీ వాళ్ళు కూడా కుక్కను కొట్టినట్టు కొడతారు. సో ఈవిడికి దిక్కు లేక ఇంకా అదే పార్టీలో వీర మహిళ అంటూ ఏదో మీసాలు కదా ఏవేవో తిరుగుతా ఉంటది. రీసెంట్ గా ఒక డిబేట్ లో మాట్లాడుతున్న ఈ వీర మహిళ గురించి నాకు చాలా బాధ కలిగింది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేస్తాను. ఏం చేస్తుంది ఈ వీర మహిళ అంటే, అరవ శ్రీధర్ అనే ఒక వ్యక్తి ఒక మహిళను 6 సార్లు అబార్షన్ చేయించి తనని మానసికంగా, శారీరకంగా వాడుకొని తన పైన అనేక రకాలైన దాడులు చేయిస్తే కనీసం దానికి స్పందించడం చేత కాని ఈ ఆడ అని చెప్పుకునే పెద్ద తేడా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని పాడు చేశాడా లేదా? ఆ అమ్మాయి బయటకు వచ్చి కేసు పెట్టిందా లేదా? ఆ తర్వాత ఆ అమ్మాయి నడి రోడ్డు పైన అరవ శ్రీధర్ అనుచరులు కొట్టారా లేదా? ఎవరు దీని అన్నిటికి కారణం? ఎవరు? జనసేన పార్టీ నాయకులు కాదా? అందుట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి నా అమ్మాయి గురించి మాట్లాడా? మాట్లాడకపోతే మాట్లాడిపోయాడులే. ఇప్పుడు ఈవిడేం మాట్లాడుతుంది? 6 సార్లు అబార్షన్ చేయించడం తప్ప అంటుంది. లేదమ్మా, 6 సార్లు కాదు, నువ్వు కూడా చేయించుకో 10 సార్లు అబార్షన్, తప్పే కాదు కదా. మీ ఆయన వీళ్ళంతా ఒప్పుకుంటారు నిన్ను. ఇప్పుడు ఒక మహిళ అంటే, ఒక మహిళకి అన్యాయం జరిగితే తోడుగా నిలబడాలి లేదా? ఆడవాళ్ళకి ఆడదే శత్రువు అని మన శాస్త్రాలు చెప్పిన విషయాలు పూచగుచ్చినట్టు నిజం చేయడానికే ఈ అరుణ అనేవాడు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈవెన్ ఒక మనిషి జాతిలో ఎందుకు ఉంచారో ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని తిట్టినప్పుడు, ఆ తర్వాత సొంత పార్టీ వాళ్ళకి ఒకరినట్టు కొట్టినప్పుడు, ఇప్పుడు అబార్షన్ చేయించడం తప్పేంటి అని అడిగిన ఈవిడ వీర మహిళ. ఒక విషయం ఆలోచించండి, తల్లిగా, చెల్లిగా, అమ్మగా మనతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంత దారుణంగా ఉంటారా? ఉండరు కదా. ఇంత దిగజారి బతకరు కదా. అప్పటికి కార్మూరి వెంకటరెడ్డి క్లియర్ గా చెప్తూ ఉన్నారు, నువ్వు ఒక మహిళవా, ఇలా ఎలా మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని అరవశ్రీధర్ అనేవాడు ఆ పిల్లని అన్యాయంగా మోసం చేస్తే ఆ అమ్మాయి ఎన్ని వీడియోస్ బయటపెట్టింది. అంత నగ్నంగా ఆయన ప్రైవేట్ పార్టీలు చూయించుకుంటూ వీడియోలు చేసి ఇంత దారుణంగా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి తనకున్న ఒక కుటుంబాన్ని కూడా తను పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి ఆ కుటుంబాన్ని కూడా దూరం చేసి నాకు అంతుంది, నాకెంతుందని ఇంత పొడుగు చూయించాడు ఆయన. నువ్వేమి నోరేసుకుని ఇంత పొడుగు మాట్లాడు. నీ ఇంట్లో గనక నీ చెల్లో, నీ తల్లో, నీ కూతురుకో ఎవడో వచ్చి ఇలాగే 6 సార్లు అబార్షన్ చేయిస్తే ఇలాగే సమర్థిస్తావా రాయపాటి అరుణ అని నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. నీ ఇంట్లో నీ కూతురుకో, నీ చెల్లికో, నీ అక్కకో, లేదంటే ఇంకా నీకు సంబంధించిన వారికి ఎవరికైనా మహిళకి ఒకడొచ్చి కళ్ళబుర్లి కబుర్లు చెప్పి ఇలా 6 సార్లు అబార్షన్ చేయించినా నువ్వు ఇలాగే సపోర్ట్ చేస్తావా రాయపాటి అరుణ? అంటే నీ పార్టీ వాళ్ళంతా ఇలాగే సపోర్ట్ చేస్తారా? అంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు కదా. ఒకడేమో రికార్డింగ్ డాన్సుల దగ్గరికి వెళ్ళి బట్టలు ఇప్పుతావా సస్తావా, జాకెట్ తీసే నువ్వు అని
అడిగే అత్యంత సంస్కారం కలిగినటువంటి జనసేన నాయకుడు ఒకడేమో నీకు లవ్వు కొవ్వు కెవ్వు అంటూ ఆడపిల్లల డబ్బులు తీసుకుని లక్ష్మి అనే మహిళని నిర్దాక్షిణ్యంగా మోసం చేసి 10th క్లాస్ ఫెయిల్ అయిన ఎదవ ఇంకొకడు, ఆయన పేరు కిరణ్ రాయలు. ఇంకొక నీలాంటి సొంత పార్టీ వాళ్ళతోనే కుక్కో దెబ్బలు తిని కూడా సిగ్గు లేకుండా అక్కడే పడి వాళ్ళ పంచని నాది నా పర్సనల్, నా పార్టీ వాళ్ళు నన్ను కొడతారు, మళ్ళీ మళ్ళీ కొడతారు, నిన్ను చూస్తా ఉండు. ఇలా మాట్లాడే నీకు అసలు ప్రజల్లో మాట్లాడే హక్కు ఎక్కడుంది? ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినప్పుడు దాన్ని తప్పే అని చెప్పలేని చేతకాని కుసంస్కారం కలిగిన కుక్క బుద్ధి కలిగిన నీలాంటి మహిళల్ని ప్రజలు ఎలా తీసుకోవాలి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నీ ఇంట్లో ఎవరన్నా ఉంటే ఆ మహిళని కూడా ఎవరో ఇలాగే 6 సార్లు అబార్షన్ చేయించి తన్ని వదిలేస్తే నువ్వు ఇలాగే మాట్లాడతావు అన్న దానికి సమాధానం చెప్పి ఆ తర్వాత ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడు. మనిషిగా పుడతాం కాదు, మనిషిగా బ్రతకాలి. మనిషిగా బ్రతకడం అంటే ఏంటో తెలుసా? ఇజ్జత్. నన్ను కుక్క గుట్టుడు కొట్టారు నా పార్టీ వాళ్ళు, బొక్క ఈ పార్టీ వైపు నేను కూడా వెళ్ళను అని సొంతగా బ్రతకాలి, సొంతగా ఇండిపెండెంట్ గా నిలబడాలి. నువ్వేం చేసావు? అంతే తనండి, కొడితే కొట్టండి, నా పార్టీ నాయకుడు పట్టించుకోలేదు అని ఆ పార్టీలో నక్కుంటూ ఆ పార్టీలోనే తిరుగుతూ ఆ పార్టీలోనే మళ్ళీ తగ్గించుకోవడానికి సిద్ధపడింది. ఇలాంటి మహిళలు అసలు ఎలా బ్రతుకుతున్నారో నాకు అర్థం కావట్లా. ఎలా బ్రతుకుతున్నారు నాకు అర్థం కావట్లా. 6 సార్లు అబార్షన్ చేస్తే తప్పేంటి? ఇది ఏమైనా మర్డర్ కేసా? మర్డర్ కదా? 6 పసికందులు కడుపులో పడగానే వాళ్ళందరినీ బయటకు రాకముందే చంపేస్తే తప్పు కదా? అసలు అబార్షన్ చేయటం ఇండియాలో ఎంత పెద్ద తప్పు నీకు తెలుసా? అసలు నువ్వు ఎప్పుడైనా చదువుకున్నావా? నువ్వు మనిషి పుట్టావా అని అడగాలనుంది నిన్ను. కానీ ఏం చేద్దాం? అంత దారుణమైన మాటలు మాట్లాడిన తర్వాత ఇట్లాంటి వంకర బుద్ధి కలిగినటువంటి వాళ్ళతో ఏం మాట్లాడతావు? కనీసం నిజాలు చెప్పడం చేతకాని వాళ్ళతో ఏం మాట్లాడతావు? మహిళగా నిలవని వాళ్ళతో ఏం మాట్లాడతావు? సిగ్గు శరం అన్ని వదిలేసి తన్నులు తినే వాళ్ళతో ఏం మాట్లాడతావు? నోటికి వచ్చినట్టు అక్రమ సంబంధాల గురించి, చిన్న పిల్లల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి మాట్లాడి నీలాంటి పనికి మాలిన వాళ్ళ నోట్లు మేము ఎందుకు నూనె పెడతాం? సిగ్గు శరం ఉండాలా మనిషి పుట్టిన తర్వాత? అర్థమైందా? నువ్వే కదా అన్నావు, మావని చెప్పి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు. మరి అతనితో కూటమిలో కలిసినప్పుడు మీ పవన్ కళ్యాణ్ మీరు చెప్పలేదా? ఆయన నీ మాట ఎవడు తెగుతాడులే, అసలు నువ్వు అసలు లిస్టులోనే లేవు, ఏదో నీ అంతటి నేను జనసేన, నేను వీర మహిళ, నా కొంగు మహిళ, నా డింగు మహిళ అని మీరు తిరగడం తప్పించి అక్కడ జరిగేది ఏమి లేదు కదా. అవునా? ఇంకొకసారి ఎలా మహిళల గురించి తప్పుగా మాట్లాడినా, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చాలా చులకనగా తీసుకున్నా చెంపల పగలు కొట్టాలి జనాలంతా కలిసినవి. అటువంటి రోజు రావాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.